హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగాక. దేవుని బిడ్డలారా, మనతో ఉండే వ్యక్తుల యొక్క ప్రభావము జీవితం పైన ఎంతగానో ఉంటుంది. మీరు సహవాసం చేసే వ్యక్తి యొక్క లక్షణాలను బట్టించి మీ జీవితము మార్పు కలగడం జరుగుతుంది. కనుక మీరు ఎన్నుకునే ఆ సహవాసము మంచిదై ఉంటే, మంచి సహవాసం అయి ఉంటే మంచి జీవితాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఉంది. అదే చెడు సహవాసము కలిగినప్పుడు, చెడు సహవాసం అంటే చెడు వ్యక్తులతో సహవాసం కలిగినప్పుడు చెడు నీ జీవితంలోకి ప్రవేశించేటువంటిదిగా ఉంటుంది. కనుక వాక్యం సెలవిస్తుంది, చాలా రకాలైన సహవాసాలు ఉన్నాయి, కానీ ఎటువంటి వాళ్ళతో సహవాసం చేయాలనేది తెలియజేస్తుంది. మనము సామెతల గ్రంథం 13:20 వాక్యం చూసినట్లయితే, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును. దేవుని బిడ్డలారా, మీ సహవాసము జ్ఞానవంతులతో మీరు సహవాసం చేసే విధంగా మీరు ఎన్నుకోవాలి. జ్ఞానులతో అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే పరిష్కారం చేసుకునేటువంటి తెలివితేటలు, జ్ఞానం కలిగినప్పుడు ఆ యొక్క సమస్యల్లో నుండి బయటపడడానికి చాలా సులువు అవుతుంది. లేకపోతే జ్ఞానము లేకపోతే ఆ సమస్యలలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాలలో జ్ఞానం కలిగి మాట్లాడడం అనేది కూడా మనము నేర్చుకోవాలి. అంటే మూర్ఖంగా మాట్లాడి, అజ్ఞానంగా మాట్లాడి ప్రాబ్లమ్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మాటలు కానీ, సమస్యల పరిష్కారం కానీ, వాటిలో జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పుడే బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇతరులను కూడా బయటేసే అవకాశం ఉంటుంది. కనుక అటువంటి వాళ్ళతో, అంటే జ్ఞానం కలిగిన వ్యక్తులతో సహవాసం చేసినప్పుడు మీ జీవితాల్లో కూడా సమస్యలను మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. మీ మాట వల్ల కూడా కొన్ని సమస్యలు తెచ్చుకోకుండా నేర్చుకోగలుగుతారంట. ఆ సహవాసము మీకు బెనిఫిట్ అవుతుంది. ఆ సహవాసం మీకు మేలుకరంగా అవుతుంది. కనుక జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును. మరి ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఇదే సామెతల గ్రంథం 13:20 వాక్యంలో, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చూసినారా, మూర్ఖుల సహవాసంతో మేలు కలగదు, చెడిపోవడం జరుగుతుంది. అదే జ్ఞానుల సహవాసముతో జ్ఞానం పొందుతాడు. జీవితంలో కొంత జ్ఞానం లేకపోతే చెడిపోయే పరిస్థితి ఉంది. జ్ఞానం ఉంటేనే బాగుపడే పరిస్థితి ఉంటుంది. కనుక మీకు జ్ఞానము మీకు మేలే. కనుక జ్ఞానం కలిగిన వ్యక్తులతో సహవాసం చేయడం మీ జీవితాలకు ఒక మంచి జరుగుతుంది, మేలు అవుతుంది. మూర్ఖుల సహవాసం అంటే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం మాట్లాడుతున్నది వాళ్ళకి తెలియదు. మూర్ఖంగా అన్నమాట. ఒకరిని రెచ్చగొట్టడం, ఒకరిని కామెంట్ చేయడం, ఒకరిని ఇబ్బంది పరచడం, అంటే అటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేసినప్పుడు మీ జీవితం కూడా మరి ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఎన్నుకునే సహవాసము, ఎటువంటి సహవాసం ఉంటే నీకు మేలు కలుగుతుందో అటువంటి సహవాసులతో నువ్వు జీవితంలో సహవాసం చేస్తూ ముందుకెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో కూడా ఎటువంటి సహవాసంలో నువ్వు ఉంటే ఆత్మీయంగా ఎదుగుతావు. ఎటువంటి వ్యక్తితో నువ్వు ఉంటే, ఎటువంటి వ్యక్తి సహవాసంలో నువ్వు ఉంటే విశ్వాసిగా నీ ఆత్మీయ జీవితం ముందుకెళ్తుందో, మంచిగా వెళ్తుందో, బలంగా ఉంటుందో, ఆ పాపంను జయిస్తావో అటువంటి యొక్క సహవాసంలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితం బాగుంటుంది, మేలుకరంగా ఉంటుంది. అయితే వాక్యము లేని సహవాసము, ప్రార్థన లేని బిడ్డల యొక్క సహవాసము, వాక్యమే తెలియని వాళ్ళతో నీ సహవాసం ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మీయ స్థితి కూడా చాలా ఘోరంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక నీ సహవాసము జ్ఞానులతోనా మూర్ఖులతోనా? జ్ఞానులతో అయితే నీ జీవితము మేలుకరంగా ముందుకెళ్తుంది. మూర్ఖులతో అయితే నీ జీవితం చెడిపోతుంది. వాళ్ళలో ఉన్న మూర్ఖపు స్వభావం నీ జీవితంలో కూడా వచ్చేసి
నువ్వు కూడా మరి చెడిపోయే పరిస్థితి ఉంటుంది. అదే జ్ఞానులతో ఉంటే వాళ్ళలో ఉన్న జ్ఞానము నువ్వు కూడా ఉపయోగించుకొని నువ్వు కూడా నేర్చుకొని బాగుపడతావు. కనుక ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి యవన బిడ్డలు కొంచెం 8th 9th వచ్చే స్టాండర్డ్ వచ్చేసరికి వాళ్ళ సహవాసాలు భయంకరమైన సహవాసాలతో ఉండటము, భయంకరమైన వ్యక్తులతో పరిచయాలు, అంటే డ్రగ్స్, సిగరెట్లు తాగడము, ఇలాంటి వాళ్ళ సహవాసంతో పెద్ద వయసు కలిగిన వాళ్ళ సహవాసంతో ఉండటం వల్ల చిన్న వయసులోనే ఇవన్నీ నేర్చేసుకొని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది అయితే మంచి పిల్లలతో, మంచి చదువుకునే వాళ్ళతో, ఒక గోల్ కలిగిన వాళ్ళతో, లోకము అంటే చెడు కలిగినటువంటి పిల్లలతో స్నేహం చేయక మంచి స్వభావం కలిగిన వ్యక్తులతో స్నేహం చేసి మంచిగా దీవించబడుతున్నారు, మేలు పొందుకుంటూ ఉన్నారు. కనుక జీవితం పైన ప్రభావం చూపుతుంది సహవాసం అనేది కూడా. కనుక మీ జీవితము మంచిగా మేలుకరంగా ఉండాలి అంటే జ్ఞానం కలిగిన వ్యక్తులతో సహవాసంలోకి వెళ్తే మీ జీవితం బాగుపడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. కనుక ఈ జ్ఞానం నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానం సంపాదించుకోవాలా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా జ్ఞానమును పొంది ఉంటారు కనుక వాళ్ళు జ్ఞానవంతులు అంటారు. అటువంటి జ్ఞానవంతులతో నువ్వు సహవాసం చేస్తే నీ జీవితం బాగుపడుతుంది. మూర్ఖుల సహవాసం చేస్తే జీవితం చెడిపోతుంది. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి సహవాసంలో ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకొని నువ్వే ఎన్నుకోనాల్సినటువంటి సహవాసం అన్నమాట. ఎవరో చెప్తే కాదు, నీ మనసుకి అటువంటి మంచి నిర్ణయం తీసుకొని మంచి సహవాసంలో మేలుకరంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. నిజము ప్రభువా, సహవాసాలు బాలేవు ప్రభువా. రకాలైనటువంటి మూర్ఖ సహవాసము, చెడు సహవాసము తండ్రి, వంకర వాళ్ళు తండ్రి నైనా ప్రభు, అటువంటి సహవాసాలలో ఉండి వారి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే మంచి జ్ఞానవంతుల సహవాసంలో ఉండి వారి జీవితాలను మేలుకరంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాయన నీ పిల్లలు ఎవరైతే నాయన నీ యొక్క మేలుకరమైన నీ యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఎవరైతే ఉన్నారో అటు వారిని కనికరించి వారు నీ యొక్క వాక్య జ్ఞానమును పొందుకొని నీ యందు భయభక్తులతో ఆ జ్ఞానవంతుల లిస్టులో ఉండునట్లు కృప చూపాల్సిందిగా యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ నామానికి సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.